హలో అండి. వెల్కమ్ టు వి కుక్స్ 17. ఇవాల్టి రెసిపీలో కాలీఫ్లవర్ ఫ్రై అండి. కాలీఫ్లవర్‌తో పాటు కొద్దిగా వెజ్జీస్ వేశాను. సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. చూసేసేయండి. ఇక్కడ నేను 2 మీడియం సైజు కాలీఫ్లవర్‌ని తీసుకున్నాను. నీట్‌గా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. దాంతో పాటు ఒక పొటాటో, ఒక క్యారెట్, కొద్దిగా బీన్స్ తీసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటితో పాటు ఇవి కూడా వేద్దామని. కాలీఫ్లవర్స్‌ని నేను కట్ చేసి హాట్ వాటర్‌లో సాల్ట్ కొద్దిగా వేసుకొని నీట్‌గా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నానండి. మధ్యలో కూడా చెక్ చేసుకోవాలి. వాటిలో పురుగు అనేది ఉంటుందన్నమాట. చూడండి అట్లా మధ్యలో సన్నటి తెల్ల పురుగులుంటాయి. వాటిని చూసుకొని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ క్లీన్ చేయడానికైతే కొంచెం టైం పడుతుంది. కానీ ఇప్పుడు సీజన్ కదా బాగా దొరుకుతున్నాయి. చాలా టేస్టీగా ఉంటాయి. నీట్‌గా క్లీన్ చేసేసి ఈ విధంగా రెడీగా పెట్టేసుకోండి. దీనికి ఒక మసాలా ప్రిపరేషన్‌ని చూపిస్తానండి. మీ కారానికి తగినట్లుగా వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 కారంగా ఉన్న మిరపకాయలు, 3 బ్యాడిగే మిరపకాయలు తీసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు, 2 స్పూన్ల ధనియాలకి ఈ మసాలా అంతా అనమాట. 2 స్పూన్ల ధనియాలు తీసుకుంటే అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ సోంపు తీసుకోవాలి. కొద్దిగా మిరియాలు, అర స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉన్నాయండి. ఇది పావు స్పూన్ అంత కూడా లేవు. కొద్దిగా మెంతులు, చేదొచ్చేస్తుందనమాట ఎక్కువగా వేస్తే. ఒక యాలక్కాయ, కొంచెం చెక్క, కొద్దిగా లవంగాలండి. కొంచెం స్పైస్ తక్కువ తినాలనుకునే వాళ్ళు వీటిల్లో సగం వరకు తీసుకోవచ్చు. కొంచెం తగ్గించి కడాయిని పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఈ మసాలాలన్నిటిని మనం మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే బావుంటాయి. ఇక్కడ నేను లైట్‌గా 20% వాటిని ఫ్రై చేసిన తర్వాత మిగిలిన వాటిని యాడ్ చేస్తున్నాను. అవి సన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ధనియాలు, ఎండుమిరపకాయలని 20-30% ఫ్రై చేసిన తర్వాత మిగిలిన మసాలాలన్నిటిని యాడ్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు ఫ్రై చేశారంటే మంచి సువాసన స్టార్ట్ అవుతూ ఉంటుంది. చూడండి కలర్ అనేది ఈ విధంగా ఉండాలి. అట్లా బాగా వేపుకున్న తర్వాత తీసేసి పక్కనుంచేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేశానండి. నేను మరీ ఎక్కువగా వేయలేదు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజ్జీస్‌ని వేసేసుకోవాలి మనము. ఇంకా నేను ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఏమీ వేయలేదండి. మీరు పండగలప్పుడు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఉల్లి, వెల్లుల్లి లేనిది చేస్తూ ఉంటాం కదా! ఆ విధంగా. ఆయిల్ వేసాము. వెజిటబుల్స్ ఒక్కసారి 2 నిమిషాల పాటు బాగా ఆయిల్ అంతా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన అనేది పోతుంది. ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ, కలుపుతూ, తిప్పుతూ ఉడికించుకోవాలండి. ఇక్కడ నీళ్ళనేటివి నేను ఏమీ వేయలేదు. ఏమంటే ఫ్రెష్‌గా ఉన్నవి తీసుకుంటే కాలీఫ్లవర్ అందులో నుంచే కొద్దిగా వాటర్ అనేది వస్తుందండి. అలా మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటూ ఉంటే ఈలోపు మనం మిక్సీకి పట్టేసుకుందామండి. చూడండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో ఇంకా ఏమేమి వేసుకోవాలంటే దాంతోపాటు పావు స్పూన్ వరకు పసుపు, పావు స్పూన్ వరకు ఇక్కడ నేను చాట్ మసాలా తీసుకున్నానండి. మీ దగ్గర డ్రై మ్యాంగో పౌడర్ ఉంటే కొద్దిగా వేసుకోండి. పావు స్పూన్ వరకు చక్కెర, ఏమంటే చిన్నపిల్లలకి ఈ మ్యాగీ మసాలా వేసినట్లుగా చట్పటా టేస్ట్ కోసం చక్కెర కూడా వేసి మిక్సీకి పట్టేసుకున్నాను. ఈ కాలీఫ్లవర్కే కాదండి ఇంకేదైనా వెజిటబుల్స్కి కూడా మీరు ఈ విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకుంటే తొందరగా ఉడికిపోతుందండి. అయితే నీళ్లు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఏమంటే పార్టీస్‌లో, రెస్టారెంట్స్‌లో ఎక్కువగా ఈ ఫ్రైని డీప్ ఫ్రై చేసేసి పెడుతూ ఉంటారు. చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది కదా! మేమైతే ఎక్కువగా ఎయిర్ ఫోర్స్ పార్టీలో తిన్నామండి వీటిని. మిక్స్డ్ వెజ్ కర్రీ కానీ, మిక్స్డ్ వెజ్ ఫ్రై కానీ వాళ్ళేమంటే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేస్తారు. మనకు అలా చేసుకుంటే ఇంట్లో టేస్ట్ అయితే వస్తుంది కానీ మనకు న్యూట్రిషన్స్ ఏం దొరకవు కదా! ఒకటి కట్ చేసి చూసామంటే
ఈ విధంగా ఉడికిపోయిందనుకోండి, అప్పుడు మనం మసాలా పౌడర్ చల్లేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఓవర్ కుక్ చేసేయకండి. 70-80% కుక్ అయితే చాలు. బావుంటాయి క్రంచీగా తినడానికి. పప్పులోకైనా, రసంలోకైనా ఆ విధంగా నంజుకొని తినడానికి. మసాలా పొడి ఎంతైతే కొట్టానో అంతా వేయలేదండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్‌తో 2 స్పూన్లు వేశాను నేను. నాకైతే కారానికి అదే సరిపోయింది. లాస్ట్‌లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. స్టార్టింగ్‌లో తక్కువ యాడ్ చేశాను కదండీ! కాబట్టి లాస్ట్‌లో యాడ్ చేసుకుంటున్నాను. మరి డ్రైగా అవ్వుకోకుండా. మసాలా పొడి చల్లిన తర్వాత కూడా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసి కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి మసాలా అనేది ఎంత బాగా కోట్ అయిందో బాగా కనిపిస్తుంది కదా! టేస్ట్ చాలా బావున్నిందండి. యమ్మీగా ఉన్నింది. మీకు చెక్క, లవంగాలనేది కొంచెం ఘాటు అనిపిస్తే కొద్దిగా క్వాంటిటీని తగ్గించుకోండి. అంతే అండి. చాలా టేస్టీగా ఉండి ఫ్రై రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్.